హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మీరు పే చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ అనేది మీకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. సో చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ అనేది అయితే జనరేట్ చేసుకోవచ్చు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని. సో ఎవరు కూడా మిస్ అనేది అయితే చేసుకోకండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు క్రెడిట్ కార్డ్ నచ్చినట్టయితే అప్లై అయితే చేసుకొని ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీకు కార్డు నచ్చినట్టయితే మీరైతే అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసేసుకొని ఇప్పుడు ఈ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఫుల్గా డీటెయిల్స్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు మాత్రం వీడియోని అయితే అక్కడ స్కిప్ అని అయితే చేయకండి. ఇందులో మేజర్గా మనకైతే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందులో అవన్నీ ఏంటియో క్లియర్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. మనం ₹1 కూడా ఛార్జెస్ కింద పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మనకు జాయినింగ్ ఫీజు ఉండదు, అలాగే ఎటువంటి రెన్యువల్ ఫీజు అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ₹1000 లిమిట్ తోటి వచ్చినా సరే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ₹1000ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేసినట్టయితే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా అయితే పెరిగిద్ది. సో ఇది కొద్దిగా గమనించుకొని మీకు తక్కువ క్రెడిట్ లిమిట్ వచ్చినా సరే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఈ యొక్క కార్డ్ అప్రూవ్ అయిన వెంటనే మీరు ఒకవేళ కార్డు తీసుకున్నట్టయితే మీకైతే ₹250 క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. అంటే ఫస్ట్ వెల్కమ్ గిఫ్ట్ కింద మీకైతే ₹250 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో దీన్ని కూడా ఎవరైతే మిస్ అని అయితే చేసుకోకండి. ఇంకా థర్డ్ వచ్చేసి ఈ యొక్క కార్డ్ని యూజ్ చేసుకొని పే చేసిన ప్రతి పేమెంట్ మీద మీకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఇందులో కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తానండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మనం పర్ మంత్ అప్ టు ₹2500 క్యాష్ బ్యాక్ వరకే ఎర్న్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే ఉంది. సో అంతకంటే ఎక్కువ మనకు వస్తే మాత్రం అది మనకైతే చూపించదు. సో మనం మంత్లీ ఒక ₹2500 వరకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే ఉంది. అలాగే మనం పే చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద అయితే మనకి క్యాష్ బ్యాక్ రాదు. కొన్ని ట్రాన్సాక్షన్ అంటే కొన్ని కేటగిరీస్లో పే చేసినప్పుడు మాత్రమే మనకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ మీకైతే కొన్ని కేటగిరీ లిస్ట్ అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. మీరు మంత్లీ 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ యొక్క కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కేటగిరీలో పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సపోజ్ ఇక్కడ మీకు మూవీ టికెట్స్ అయితే ఉంది కదా, మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రతిసారి మీకు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు షాపింగ్ చేసినట్టయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ గ్రాసరీస్ బై చేసినట్టయితే 1% వస్తుంది. ఇలా మీరు ఏదైతే 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క కేటగిరీస్లో నుంచి మాత్రమే మీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు మంత్లీ 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఇది ప్రతి మంత్ ఫస్ట్ రోజే అప్డేట్ అనేది అయితే అవుతుంది. సో ఫస్ట్ రోజు మనం అయితే ఏదైతే కేటగిరీస్లో పే చేస్తాం అనుకుంటామో ఆ యొక్క కేటగిరీస్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కువ ఏ కేటగిరీస్లో పే చేస్తారో ఆ యొక్క కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీస్లో మీరు పే చేసే ప్రతిసారి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయండి. మీకైతే క్యాష్ బ్యాక్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇలా మంత్లీ మీరైతే ₹2500 వరకు క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అనేది అయితే అవ్వకండి, ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే టైంలోనే మీకైతే ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో సేవ్ చేసుకున్న ప్రతి మనీ మీద మనకు అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయితే అవుతుంది. అలాగే మనం ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాంగా, అంటే ఇందులో ఉన్న మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనకైతే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి. అంటే అప్ టు 20% క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్స్ అవి ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ కూడా వర్కౌట్ అయితే అవుతాయి అనమాట. మనం ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనకైతే ఆ యొక్క 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కాబట్టి ఇలా మనం మంత్లీ ఒక ₹2500 వరకు క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అనేది అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ అనేది అయితే చేసుకోకండి, ప్రతి ఒక్కరైతే ఇందులో నుంచి యూజ్ చేసుకొని పే అని అయితే చేయండి, క్యాష్ బ్యాక్ అనేది అయితే జనరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నాకు అవసరం లేదనుకున్నా కానీ మీరు ఇక్కడ ఇందులో బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ యాడ్ చేసుకొని అందులో నుంచి మీరైతే పేమెంట్ అయితే చేయండి. అప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ వాడనట్టు ఉంటుంది. అలా మీకు ఇక్కడ అప్ టు 20% వరకు క్యాష్ బ్యాక్ కూడా జనరేట్ అనేది అయితే అవుతుంది. సో ఇలా మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా కూడా మీరు మనీ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ అని అయితే చేసుకోకండి, ప్రతి ఒక్కరు అయితే క్రెడిట్ కార్డ్ ట్రై చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరైతే ఇప్పటివరకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అయితే చూసారుగా. ఇప్పుడు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నేమ్ అయితే చెప్తాను చూడండి. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ నేమ్ వచ్చేసి రోర్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం డైరెక్ట్ మన యొక్క ఫోన్పేకి లేదా
పేమెంట్ యాప్స్ ఏవైనా సరే వాటికి లింక్ చేసుకొని డైరెక్ట్ మనమైతే స్కాన్ అండ్ పే అయితే చేయొచ్చు. ఇలా చాలా సింపుల్‌గా మన ఫోన్‌పేకి లింక్ చేసుకొని ఈజీగా మనమైతే పేమెంట్స్ అనేవి అయితే చేయొచ్చు. ఇది బిగినర్ ఫ్రెండ్లీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఎవరికైనా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి. అంటే ఒక 100 మంది ఈ యొక్క కార్డ్ కోసం అప్లై చేస్తే అందులో 90-95% వరకు ఈ యొక్క కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, చాలా మందికైతే ఈ యొక్క కార్డ్ అనేది అయితే అప్రూవ్ అయితే అవుతుంది. సో, మీరు కూడా ఈ యొక్క కార్డ్‌ని అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే కార్డ్‌ని అయితే అప్లై చేసుకోండి. ఆ యొక్క కార్డ్‌ని అయితే ఎంజాయ్ అయితే చేయండి.